వెరీ గుడ్ మార్నింగ్ ఆల్. దిస్ ఈజ్ పగడాల. సో ఇవాళ నేను బెంగళూరు నుంచి జైపూర్కి వెళ్తున్నాను. ఒక అవార్డు ఫంక్షన్ ఉంది నాకు. ఈరోజు పోతాను నాటికి. సో నేను అక్కడికి వెళ్ళి ఏమేమి చూశాను, ఎక్కడెక్కడికి పోయాను అనేది ఇందులో క్లియర్గా చూపించిన. సో మిస్ అవ్వకుండా ఈ వీడియో చూడండి అబ్బా. ఇప్పుడు మీరు చూస్తుండేది మన కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. నా ఫేవరెట్ ఎయిర్పోర్ట్ ఇది. ఎందుకంటే ఇక్కడ ఉన్న డిజైన్ కానీ ఎయిర్పోర్ట్ డిజైన్ చూస్తున్నారు కదా, ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. నేను చాలా చూశాను. మన బాంబే ఇది రెండు పోటీ పెట్టుకుంటే ఎయిర్పోర్ట్లో ఏది బాగుందని బెంగళూరుకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది, అందులో నో డౌట్. అంత బాగుంది. ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే మీకు ఇంకోటి కనిపిస్తుంది. ఏంటంటే ఈ మొక్కలు ఉన్నాయి కదా, ఇవి మన సహారా ఎడారి అక్కడిక్కడ పెరిగే మొక్కల్ని తీసుకొచ్చి ఇక్కడ ప్లాంట్ చేశారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవి. నేను ఎక్కడా చూడలేదు, ఇది ఏ ఎయిర్పోర్ట్లో కూడా లేదు, బట్ ఇక్కడ మాత్రమే ఉంది. ఇది చూడండి, డిఫరెంట్ ట్రీ. ఇది అదేమంటారు కూడా తెలియదు మనకి. సో నేను ఇక్కడ నుంచి డైరెక్ట్ చెక్ ఇన్ అయిపోయి ఫ్లైట్లోకి వెళ్ళి మాట్లాడతాను, ఓకేనా. ఫైనలీ టేక్ ఆఫ్ అయితే అయిపోయింది బండి. సో జైపూర్లో చాలా ప్లేసెస్ ఉన్నాయంట చూడడానికి. మా ఫ్రెండ్స్ చెప్పారు, ఒకసారి చూద్దాం అవి ఎట్లెట్లుంటాయి ఏందనేది. సో మొత్తానికి కింద నుంచి బెంగళూరు అవుట్స్కట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో క్లౌడ్స్ అయితే వచ్చేసినాయి, బ్యూటిఫుల్ క్లౌడ్స్ అండి, చూస్తున్నారు కదా. సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా జైపూర్లో కలుద్దాం. ఫైనలీ వి రీచ్ పింక్ సిటీ జైపూర్. చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్ బిల్డింగ్స్ ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయి కదా. చాలా చాలా గ్రీనరీ కూడా ఉన్నట్టుంది బయట. సో నేను సేఫ్గా అయితే ల్యాండ్ అవడం జరిగింది, ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఈ ఫ్లైట్ జర్నీ అనేది కొంచెం రిస్క్ అబ్బా. ఏం చేద్దాం, ఇంత దూరం రావాలంటే ఇది తప్పితే వేరే ఆప్షన్ లేదు. ఇది కొంచెం బయటకు వచ్చిన తర్వాత ఇదేదో అక్కడ ఉంటాయి కదా సిటీకి కొన్ని కల్చర్స్, అవన్నీ ఇక్కడ బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అసలు అవి బొమ్మల్లాగా లేవు అబ్బా, నిజంగా మనుషులు నిలబడుకున్నట్టే ఉందాడ. సో ఇది అయిపోయిన తర్వాత నేను డైరెక్ట్గా హోటల్కి వెళ్తాను. సో వచ్చేసాను ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కి. హోటల్ గురించి మాట్లాడాలంటే బాబా చాలా బాగుంటాయి హోటల్స్. ఈడమ్మ ఎప్పుడైనా సరేరా బాబు, ఇట్లాంటి హోటల్స్లో ఉండిపోవాలనిపిస్తుంది ఒకసారి లోపలికి వెళ్తే మాత్రం. అంత బాగుంటాయి రూమ్స్. చూద్దాం మన రూమ్ ఎలా ఉందో. కింద కూడా వుడ్ ఫ్రేమ్ ఇచ్చాడు కొడుకు. చూస్తున్నారు కదా, బెడ్ డబల్ బెడ్. అది ఈ పక్క నుంచి ఆ పక్క బొరలొచ్చు, మధ్యలో అంటే పడిపోవచ్చు, మళ్ళీ లేచి పండుకోవచ్చు. టేబుల్ ఉంది, టీవీ ఉంది, కాఫీ పెట్టుకోవడానికి అది కూడా ఉంది, వాటర్ బాటిల్స్, కూర్చోవడానికి చిల్ అవ్వడానికి ఒక చైర్ కూడా వచ్చారు, సోఫా. చూద్దాం ఏముంది అక్కడ. బాగుంది, వ్యూ అయితే బాగుంది. కింద స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఏమైనా జైపూర్లో ఎండలు మాత్రం చాలా బీభత్సంగా ఉన్నాయి బా, చెప్పడం మాట ఏమి, చాలా ఎక్కువ ఉన్నాయి. మన హైదరాబాద్ కంటే చాలా 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 10 రేట్లు ఎక్కువ ఉన్నాయి. సో ఇది చిన్న మినీ బీరు, దరిద్రం కొద్ది ఎవడు బీరు కూడా పెట్టలేదు. సో ఇప్పుడు మీకు ఇది చూపిస్తాను, టాయిలెట్ ఎలా ఉంటుంది అనేది. చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్గా ఉంది టాయిలెట్ కూడా. బాత్ టబ్ చూడండి, బ్యూటిఫుల్. సో నేను ఇక్కడ నుంచి డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ కోసం లాబీలోకి అయితే వెళ్ళిపోతాను. వచ్చేసాను. స్టార్ట్అప్ విత్ జ్యూస్ అన్నట్టు జ్యూస్ స్టార్ట్ చేశారు అక్కడ. ఫ్రూట్ సలాడ్స్, మజ్జిగ విత్ రాగి మన మట్టి కుండలు, ఫ్రూట్ సలాడ్స్ అన్నీ చూస్తున్నారు కదా. సో యాక్చువల్లీ చాలామంది అన్నీ తింటారబ్బా, కానీ ఇట్లా మీటింగ్స్ అంటే మాత్రము ఏమో అనేక రిచ్ కిడ్స్ అన్నట్టు అవి ఆ ముక్కలు, ఆపిల్కాయ ముక్కలు, అవి ఇవి అంటే ఎందుకు అలా తింటారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే అందరూ తింటారు, బాగా తింటారు నా వాళ్ళు. ఇట్లా మీటింగ్స్కి వస్తే మాత్రము లైట్గా కొంచెం వద్దబ్బా చిచి డైటింగ్ అంటారు. ఏమో బతికిన రోజులు లక్షణంగా తింది ఆయనరా స్వామి, ఊరికి ఎందుకు సస్తారు, ఎవడి కోసం ఎవరినో ఇంప్రెస్ చేయాలని ట్రై చేస్తారు, పోతారు. చూస్తారు కదా, డిఫరెంట్ ఐటమ్స్, సౌత్, నార్త్, వెస్ట్, ఈస్ట్ మొత్తం వచ్చారు. సో ఇక్కడ నుంచి నేను డైరెక్ట్గా
ఫంక్షన్కి అయితే వచ్చేసిన. చూస్తున్నారు కదా ఎట్లా ఉందో చూడండి. మన ఓవర్ యాక్షన్ అయిపోయిన తర్వాత అవార్డు అయితే తీసేసుకున్నా. చాలా బాగుంది అవార్డు. సో తర్వాత ఫంక్షన్ అయిన తర్వాత జైపూర్ నుంచి ఒక అరౌండ్ 35 కిలోమీటర్స్లో ఒక కోటకు తీసుకొచ్చారు. దీన్ని అమేర్ ఫోర్ట్ ఏదో అంటారనమాట. సో బయట నుంచి చూస్తున్నారు కదా ఇదే. దీని గురించి మా వాడు కూడా చెప్పాడు. వాడు యాక్చువల్లీ పవర్ స్టార్ ఫ్యాన్ వాడు. అరే మామ ఇది మన సర్దార్ గబ్బర్ సింగ్లో కాజర్ ఉంటుంది కదా, గా ఫోర్ట్ ఇదేరా మామ అని చెప్పాడు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఈ ట్యాక్సీలో అయితే పైకి వెళ్ళిపోతున్నా. పైకి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తుంది ఎలా ఉంటుంది అనేది పైనుంచి. సో ఇది పైనుంచి మీకు ఇంకో మాట చెప్పాలి. జైపూర్లో ఇంత ఎండ ఉంది కదా, మేము వచ్చిన వేళ విశేషమేమో కానీ వచ్చినప్పటి నుంచి వర్షం పడుతూనే ఉంది, అసలు ఆగట్లేదు. ఆ వర్షంలోనే కింద నుంచి పైకి వచ్చేసినాము. అక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు చినుకులు పైనుంచి పడేటివి. సో బ్యూటిఫుల్గా ఉంది కోట అయితే. ఇలాంటి మన సైడ్ కూడా కట్టింటే బాగుండబ్బా 2-3. అంటే గోల్కొండ ఉందనుకోండి ఇంకా 2-3. ఎందుకంటే జైపూర్లో ఇట్లాంటి కోటలకే ఫేమస్ అంట ఇది జైపూర్ సిటీ అనేది. చూస్తున్నారు కదా వర్షం అయితే తగ్గట్లేదు, పడుతూనే ఉంది. ఇప్పుడు మీరు చూసండి ఇది కోట పైన నుంచి చాలా బాగుంది అది చూడడానికి. చెప్పాలంటే ఈరోజు మొత్తం తిరుగుదాం అనుకున్నాం కానీ ఈ వాన వల్ల ఎక్కడికి పోలేకపోతుంది. ఇదే ఫైనల్ చేసేసుకొని ఇంక ఇటు నుంచి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి పోయి ఇంకా అటు నుంచి బెంగళూరుకి ప్లాన్ చేసుకుంటాం. సో మొత్తానికి ఇదే మన వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.